లాజిక్ బిల్డింగ్ సిరీస్లో ఈరోజు డే 16 అండ్ ఈరోజు ప్రాబ్లం వచ్చేసి ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఏవైనా టూ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క మల్టిపుల్స్లో ఏదైతే లీస్ట్ కామన్ మల్టిపుల్ ఉందో అదే ఎల్సిఎం అనమాట. ఇలా మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని మీకు ఏదైనా పార్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేనైతే మీ డౌట్కి క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇక్కడ 8 అండ్ 10 అని చెప్పి. సో 8 యొక్క మల్టిపుల్స్ ఏంటివి అంటే 8, 16, 24, 32 అండ్ 40, 48. అండ్ 10 యొక్క మల్టిపుల్స్ ఏంటివి అంటే 10, 20, 30, 40. సో ఇక్కడ ఈ 40 అండ్ ఈ 40 కామన్ ఉంది కాబట్టి సో ఎల్సిఎం ఆఫ్ 8, 10 అంటే 40 అనమాట. సో ఎల్సిఎం అంటే టూ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క మల్టిపుల్స్లో ఏదైతే కామన్ అండ్ లీస్ట్ మల్టిపుల్ ఉందో అదే ఎల్సిఎం అనమాట. దీన్ని ప్రోగ్రామింగ్లో రాసేటప్పుడు 8కి 10కి మల్టిపుల్స్ రాసుకుంటూ వెళ్తూ అక్కడ ఏదైతే కామన్ ఉందో అక్కడ స్టాప్ చేయాలన్నమాట. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ప్రాసెస్. బట్ ఈ ప్రాసెస్ని ఫాలో అవుతే మనకైతే ఈ టైం కాంప్లెక్సిటీ అనేది సరిపోదు. ఎందుకంటే మనకి ఇక్కడ టూ నెంబర్స్ ఇచ్చారనుకోండి, లైక్ 1 2 3 4 5 అండ్ 5 4 3 2 1 అని చెప్పి. సో ఈ టూ నెంబర్స్ అనేవి చాలా బిగ్ నెంబర్స్ అనమాట. సో దీనికి మనం మల్టిపుల్స్ రాసుకుంటూ వెళ్ళి అండ్ దాని తర్వాత కామన్ ఏదో ఐడెంటిఫై చేయాలి అంటే మనకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్. బట్ దీనికైతే మ్యాథ్స్లో ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి ఈక్వల్ టు ఏ ఇంటూ బి బై జీసీడీ ఆఫ్ ఏ కామా బి. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకైతే ఎల్సిఎం అనేది వచ్చేస్తుంది అనమాట. సో సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఎల్సిఎం ఆఫ్ 12, 10 తీసుకుంటున్నా. సో ఇక్కడ 12కి సో 12 ఇంటూ 10 బై జీసీడీ ఆఫ్ 12, 10. సో జీసీడీ ఆఫ్ 12, 10 అంటే జీసీడీ ఆఫ్ 12, 10 ఎంత వస్తుంది అంటే 2 వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా 12 ఇంటూ 10 బై 2. సో 2 అంటే 5 ఇక్కడ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది మనకు 60. సో ఎల్సిఎం ఆఫ్ 12, 10 అంటే 60 అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం కోడ్గా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తామంటే టూ వేరియబుల్స్ తీసుకుంటాం. సో ఏ ఈక్వల్ టు 12 అని తీసుకుంటున్నా అండ్ బి ఈక్వల్ టు 10 అని తీసుకుంటున్నా. దెన్ ఫార్ములా ఎల్సిఎం ఈక్వల్ టు ఏ ఇంటూ బి బై జీసీడీ ఆఫ్ ఏ కామా బి. జీసీడీకి సంబంధించిన లాజిక్ నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను, కింద ట్యాగ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. జీసీడీకి సంబంధించిన కోడ్ అయితే ఇది. సో ఇప్పుడు ఫంక్షన్ తీసుకుంటాం ఇక్కడ జీసీడీ అని చెప్పి. దెన్ ఇక్కడ ఏ కామా బి అని తీసుకుంటున్నా. సో ఇన్సైడ్ దట్ ఇక్కడ ఒక వైల్ లూప్ తీసుకుంటాము. వైల్ ఏ గ్రేటర్ దెన్ 0 అండ్ బి గ్రేటర్ దెన్ 0 అని తీసుకుంటున్నాం. ఇన్సైడ్ దట్ ఇఫ్ ఏ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి ఉంటే ఏ ఈక్వల్ టు ఏ పర్సెంటైల్ బి అని తీసుకుంటాము. ఎల్స్ బి ఈక్వల్ టు బి పర్సెంటైల్ బై ఏ అని తీసుకుంటాము. సో ఇక్కడతో ఈ వాల్యూ పెండ్ అవుద్ది. దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే ఇఫ్ ఏ ఈక్వల్ టు 0 ఉంటే రిటర్న్ బి చేస్తాము, ఆర్ ఎల్స్ రిటర్న్ ఏ చేయాలన్నమాట ఇక్కడ మనము. సో ఇది జీసీడీ యొక్క లాజిక్ అనమాట. సో ఇది ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ సో ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనకైతే ఎల్సిఎం అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇది పైథాన్లో కోడ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తాను, ఒకసారి వినండి. సో సింపుల్గా క్రోమ్కి వెళ్ళి ఒక పైథాన్ కంపైలర్ ఓపెన్ చేయండి. సో మనకి ఇక్కడ ఏంటి అంటే మనం ఇనిషియల్గా ఫస్ట్ ఏం తీసుకున్నాం, మనము టూ వేరియబుల్స్ ఏ ఈక్వల్ టు 10 అని తీసుకుంటున్నా అండ్ బి ఈక్వల్ టు 12 అని. దెన్ మనం ఇక్కడ జీసీడీ యొక్క ఫంక్షన్ రాయాలి కాబట్టి ఇక్కడ నేను డెఫ్ జీసీడీ ఏ కామా బి తీసుకున్నా. దాని తర్వాత ఏంది ఇక్కడ సెమీ కాలన్. దెన్ ఇక్కడ ఏం చేస్తామంటే నెక్స్ట్ వైల్ లూప్. సో వైల్ ఏ గ్రేటర్ దెన్ 0 అండ్ బి గ్రేటర్ దెన్ 0. దెన్ ఇక్కడ కాలన్ ఇన్సైడ్లో వచ్చేసాక ఇఫ్ కండిషన్. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి ఉంటే ఏ ఈక్వల్ టు ఏ పర్సెంటైల్ బై బి, ఆర్ ఎల్స్ ఏం తీసుకుంటాం బి ఈక్వల్ టు బి పర్సెంటైల్ బై ఏ అని తీసుకుంటాం. దెన్ ఈ వాల్యూ పెంట్ అవుద్ది ఇక్కడ. దెన్ ఏంటిది ఇఫ్ కండిషన్. ఇఫ్ ఏ ఈక్వల్ టు 0 ఉంటే
ఏం రిటర్న్ చేయాలి మనము? రిటర్న్ బి వేయాలి. లేదు అంటే మాత్రం రిటర్న్ ఏ చేస్తాం. సో ఇది జీసీడీ యొక్క ఫార్ములా అనమాట. ఇది జీసీడీ యొక్క ఫంక్షన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఎల్సిఎం ఈక్వల్ టు ఫస్ట్ ఏంటిది? ఏ ఇంటూ బి. సో ఏ ఇంటూ బి తీసుకున్నా. దాని తర్వాత ఏంది? బై జీసీడీ చేయాలి. కాబట్టి సో ఇక్కడ జీసీడీని కాల్ చేస్తున్నా. దీనికి పారామీటర్స్ ఏమేమి పంపిస్తున్నా? ఏ కామా బి పంపించేస్తున్నా. సో ఇది ఇక్కడతో అయిపోయింది. జస్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ప్రింట్ చేస్తున్నా ఎల్సిఎం. సో ఇప్పుడు ఈ కోడ్ రన్ చేసి చూద్దాము. సారీ, ఇక్కడ మనకి ఇది పైథాన్ కాబట్టి ఇక్కడ ఇవి తీసుకోవద్దు. మనం ఇక్కడ ఇక్కడ అండ్ అని తీసుకోవాలి. జస్ట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. సో ఇది రన్ అయింది అండ్ మనకు అవుట్పుట్ వచ్చే 60 వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 10 కాకుండా వేరే నెంబర్ తీసుకుంటున్నా. లైక్ 8 అండ్ 10 అని తీసుకున్నా. సో 8కి 10కి ఎల్సిఎం వచ్చేసి 40 అనమాట. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం మళ్ళీ ఒకసారి. సో 40 అయితే వచ్చేసింది. సో ఇది ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ యొక్క సొల్యూషన్ అనమాట. ఇది మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైతే కింద ఒక లైక్ వేయండి. అండ్ దీనికి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్ ప్రాబ్లమ్స్ అనేటివి కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి అండ్ ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడు మీ యొక్క లాజిక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.